త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఈసారి ఎవ్వరూ నా కొడుకును నా నుంచి దూరం చేయలేరు. నువ్వు పోరాడిన భగవంతుడితోనే నేను పోరాడతాను. నా కొడుకుని నాకు ఎందుకు దూరం చేస్తావని అడుగుతాను. నా ప్రేమతో ఆయన్ని మెప్పించి నా కొడుకుని నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటాను. హారిక, నిన్ను ఇంతగా ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఈ మేఘన మాటలు నమ్మే నువ్విదంతా చేస్తున్నావని కూడా తెలుసు. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ మేఘన అసలు మనిషే కాదు, ఒక జిత్తుల మారి నక్క. నువ్వు తన మాయలో పడి చేయకూడని తప్పులు చేస్తున్నావు. దానికి తనతో పాటు నువ్వు కూడా అంతకంత అనుభవిస్తావు. లేదు సునంద, నేనిదంతా ఎవరి మాయలో పడి చేయడం లేదు. నా కొడుకు మీద ప్రేమతో చేస్తున్నాను. దూరమైన నా కొడుకుని నా దగ్గర చేసుకోవడానికి చేస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకో. నాన్న మురారి, నీకోసమే ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నానురా. నేనే నా చేతులతో స్వయంగా రెడీ చేసి రోజు నిన్ను స్కూల్కి తీసుకొని వస్తాను. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నా దగ్గరికి శాశ్వతంగా వచ్చేస్తావుగా. అప్పుడు నిన్ను నా దగ్గర నుంచి ఎవ్వరు దూరం చేయలేరు. నువ్వు నా దగ్గరకు వచ్చే క్షణం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటాను. లాయర్ సుహాసిని గారు ఎప్పుడొస్తారో? ఇంతవరకు తను టేకప్ చేసిన కేసు ఒక్కటి కూడా ఓడిపోలేదని తెలిసింది. ఆ సుహాసిని గారు సునంద ఫ్రెండ్ అవడం నాకు కలిసొచ్చిన విషయం. ఎలాగైనా సుహాసిని గారు ఈ కేసు టేకప్ చేసేలా ఒప్పించాలి. హాయ్ ప్రభు గారు, కూర్చోండి. మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను. అయ్యో అదేం లేదండి. చెప్పండి.
వీళ్ళు నా ఫ్రెండ్ సంజయ్ వాళ్ళ తమ్ముడు మరదలు తరుణ్ హారిక. చెప్పు రజని. అసలు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా పోరేట్లోనే చనిపోయిన విషయం మీకు తెలుసా? మీరు చెప్తుంది అబద్ధం హారిక. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు ప్రభు గారు. ఆ నర్సు రజనీని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకానికి తెరదించేస్తా. లీగల్ గాని నా కొడుకు నిన్ను నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను. ప్రభుగారు, మురారి మీ సొంత బిడ్డ కాదని మీరే ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు నేను మీ తరపున వాదిస్తానని ఎలా అనుకున్నారు? కన్న బిడ్డ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఒక తల్లి కడుపు కోతకి నేను కారణమవుతానని ఎలా అనుకున్నారు? అక్కడ ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తుంటే తెలిసి తెలిసి ఆమెకు అన్యాయం చేయమంటారా? క్షమించండి, మీరు నన్ను అప్రోచ్ అయ్యి తప్పు చేశారు. నేను ఒక న్యాయవాదిని. న్యాయం పక్కన పెట్టి వాదించలేను. మీరిలా అంటారని నాకు తెలుసు సుహాసిని గారు. అయినా నేను మీ దగ్గరికి రావడానికి, మీతోటి ఈ నిజాలని పంచుకోవడానికి ఒక కారణం ఉంది. అది మీరు కేవలం లా తెలిసిన గొప్ప లాయర్ అని మాత్రమే కాదు, మీరు మా సునందకి కాలేజ్ మేట్గా ఆమె వ్యక్తిత్వం, ఆమె మనస్తత్వం, ఆమె ప్రేమ, తన మంచితనం తెలిసిన వ్యక్తి అని. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు అండగా నిలబడతారనే ఆశతో వచ్చాను. ఆ కారణంతోనే మీ దగ్గర ఏది దాచకుండా అన్ని నిజాలే చెప్పాను. మీరు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేను. మీ దగ్గరున్న డబ్బుతో ఒక అమాయకపు జంటని మోసం చేస్తూ వాళ్ళ ఆశల్ని చంపేస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను ఎవరిని మోసం చేయట్లేదు సుహాసిని గారు. మురారి తల్లి హారికకు ఈ నిజం తెలీదు. కానీ మురారి తండ్రి అయిన ఏసీపీ తరుణ్కు మాత్రమే ఈ నిజం తెలుసు. ఏమంటున్నారు? మురారి ఏసీపీ తరుణ్ గారి అబ్బాయా? తరుణ్ గారికి అసలు నిజం తెలుసా? అవును సుహాసిని గారు. బయట ప్రపంచానికి తరుణ్ గారు ఒక గొప్ప సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఒక గొప్ప మనిషి కూడా ఉన్నాడు. మురారి తన సొంత కొడుకని తెలిసినా నా భార్య సునందం చూసి, తనకి తన కొడుకు మీదున్న ప్రేమను చూసి తన బిడ్డను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంత గొప్ప వ్యక్తిత్వం తరుణ్ గారిది. అసలు ఏం మాట్లాడుతున్నారు ప్రభు గారు? తరుణ్ గారికి నిజం తెలిసి తన బిడ్డని వదులుకోవడానికి సిద్ధపడ్డా? అవును సుహాసిని గారు. సునంద్కి మా మురారి అంటే ప్రాణం. మురారి లేకపోతే తను ప్రాణాలతో బ్రతకదు. అది తరుణ్ గారు తన కళ్ళారా చూశారు. తనొక తండ్రిగా కాకుండా ఒక మనిషిలా ఆలోచించాడు. అందుకే తన గుండెని రాయి చేసుకుని తన బిడ్డను దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏది ఏవైనా కాని ఇది చాలా పెద్ద విషయం ప్రభుగారు. ఒకవైపు కన్న తల్లి, మరోవైపు పెంచిన తల్లి. బిడ్డ మీద ఇద్దరు చూపిస్తున్న ప్రేమ నిజమే. బిడ్డ కోసం ఇద్దరు పడుతున్న బాధ కూడా నిజమే. ఇలాంటి పరిస్థితుల్లో నేనెలా నిర్ణయం తీసుకోగలను? ఒకరి తరపున పోరాడి ఇంకొకరికి
అన్యాయం ఎలా చేయగలను? మీ ఆలోచనని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పటి వరకు ఈ నిజం తెలిసిన వాళ్ళు ముగ్గురు. నేను, ఉషా, తరుణ్ గారు, అంతే. సునందకు తెలీదు, ఈ ప్రపంచానికి తెలీదు. అందుకే కోర్టులో దయచేసి మురారి మా బిడ్డని బాధించాలి. కానీ కోర్టు డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేస్తే? అప్పుడు నేను ఓడిపోతాను, ఖచ్చితంగా ఓడిపోతాను. అది నాకు తెలుసు. నిజం ఎంతకాలం దాచినా ఏదో ఒక రోజు బయటపడుతుంది, అది కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు వచ్చే వరకు నా భార్య ప్రశాంతంగా ఉంటుంది, మరికొన్ని రోజులు నవ్వుతుంది, ఇంకొన్ని రోజులు బ్రతుకుతుంది. ప్రస్తుతానికి నాకు కావాల్సింది అదే. మిమ్మల్ని వేడుకుంటుంది కూడా అందుకే. ప్రభుగారు, సునంద పరిస్థితి నాకు అర్థమైంది. మరి మురారి దూరమైతే మీరు తట్టుకోగలరా? మురారి దూరం అయితే నేను ఏడుస్తాను, గుండెలు పగిలేలా ఏడుస్తాను. కానీ సునంద దూరం అయితే నేను బ్రతకలేను. అందుకే నా ఈ పోరాటం బిడ్డ కోసం కాదు, నా భార్య ప్రాణం కోసం. ఆమె ఆయుష్ ఇంకొన్ని రోజులు పెరగాలని, ఆమె ముఖంలో ఇంకొన్ని రోజులు నవ్వుండాలి, అంతే. సుహాసిని గారు, దయచేసి ఒక లాయర్గా కాదు, ఒక ఆడదానిలా ఆలోచించండి, ఒక తల్లిలా ఆలోచించండి, సునంద స్నేహితురాల్లా ఆలోచించండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఒకవైపు నేను నమ్ముకున్న న్యాయం, మరోవైపు సునంద ప్రాణం. దేనివైపు నేను నిలబడాలి? దిగండి. దేనికి? కౌన్సిలర్ చెప్పింది అప్పుడే మర్చిపోయారా? విషయం ఏంటో చెప్పు. లోపలికి రండి, కాఫీ పెడతాను, తాగేసి వెళ్ళొచ్చు. నాకు కాఫీలు టీలు అక్కర్లేదు. నేను కోరుకున్నట్టు విడాకులు ఇస్తే చాలు. నేను నీకు దూరంగా ఉండాలని, నీడలా వెంటాడే నీ జ్ఞాపకాల నుంచి, ఈ బంధాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? మీ మాటలు నా కడుపులో ఉన్న మన బిడ్డకు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఇలానే మాట్లాడితే మీ కోపం, మీ కఠినత్వం లోపల ఉన్న పసిప్రాణానికి తెలిసిపోతుంది. రేపొద్దున వాడు కళ్ళు తెరిచి అమ్మని అలా ఎందుకన్నావు నాన్న అని మిమ్మల్ని నిలదీస్తాడు. జాగ్రత్త. అంతేకాదు, గర్భవతిగా ఉన్న నన్ను ఇలా విడాకులంటూ మాటి మాటికి ఇబ్బంది పెడుతూ బాధ పెడితే ఈ విషయం కూడా నోట్ చేసి నేను కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇలా ప్రతి మాటకి కంప్లైంట్ చేస్తానని భయపెట్టడం మానే. అయినా నువ్వు చెప్పిందల్లా వినడానికి, నువ్వు ఆడమందల్లా ఆడడానికి నేనేం నీ బానిసని కాదు. ఎప్పటినుంచో నువ్వు దూరం పెడుతున్నా ఒక పరాయి వాణ్ణి. గుర్తుపెట్టుకో,
ఆ పరాయి వాడికి నీ మీదున్న ప్రేమ చచ్చిపోయింది. ఆ విషయం నువ్వు మర్చిపోవచ్చు గాని నా మనసు పడిన బాధ నన్ను మర్చిపోనివ్వదు. కిరణ్, ఏంట్రా అక్కడే ఆగిపోయావు? కిరణ్, లోపలికి రాకుండా ఇలా బయట నిలబడి మాట్లాడతావేంట్రా? లోపలికి రా. లేదమ్మా, నాకు అర్జెంటుగా పనుంది. నేను మళ్ళీ వస్తాను. మలుపు మలుపున నిలిచి చూసే మనిషి ఎవరో చెప్పగా, ఆగి చూసే మనసు ఉంటే సులువు కాదా నీ కల? పయనమంతా తోడు ఉంటే దూరమా మరి తీరమే? చిన్ని చిన్ని చినుకు దాచిన మేఘాలేగా మనసులు, కన్నే చూసే లోపలికి పద. మాటున రాసే నిన్నో కవితలు. రామ్మా. ఏంటమ్మా ఉషా ఇది? నీకు దూరంగా ఉండాలి, విడాకులు కావాలి అని అడిగినవాడు ఇప్పుడు నీ పక్కనే ఉంటున్నాడు, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా? కిరణ్లో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏంటమ్మా? ఏం లేదు మావయ్య. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న లేడీ కౌన్సిలర్ గారు నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. దాంతో నా డెలివరీ అయ్యేదాకా నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోసం ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని, నాకు తోడుగా ఉండాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఆయనకి ఇష్టం లేకపోయినా కోర్టు రూల్స్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నాతో వస్తున్నారు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. లేదమ్మా, నాకు తెలిసినంత వరకు వాడికి ఇష్టం లేకపోతే వాడు ఎక్కడికి రాడు, ఏవి చేయడు. అసలు వాడికి నచ్చని పనిని వాడితో చేయించడం ఎవరి వల్ల కాదమ్మా. అలాంటి వాడు ఆ కండిషన్స్ ఒప్పుకుని కౌన్సిలర్ చెప్పిందని నీతో వస్తున్నాడంటే కేవలం బాధ్యత కాదమ్మా, వాడి మనసులో కనపడిన వెలుగులా నీపై దాగున్న ప్రేమ. కాని ఆ ప్రేమను వాడు కావాలనే దాస్తున్నాడు. అవును షా, ఆయన చెప్పింది నిజం. వాడికి నచ్చని పని వాడు అస్సలు చేయడు. కానీ నీ విషయంలో మాత్రం అవేవీ పట్టించుకోకుండా నీకోసం ఆలోచిస్తున్నాడు. వాడు విడాకులు కావాలని అడుగుతున్నాడు అంటే నిన్ను ద్వేషిస్తున్నాడని కాదమ్మా, నువ్వాణ్ణి దూరం పెడుతున్నావన్న బాధలో అలా ప్రవర్తిస్తున్నాడు. నిజానికి వాడు కోపంతో మాట్లాడే ప్రతి మాట వాడి గుండెల్లో అయిన గాయం నుంచి పుట్టేదే. వాడు విడాకుల విషయంలో పైకి నిప్పులా కనిపిస్తున్నా లోపల మాత్రం మంచులా కరిగిపోతూ బాధపడుతూ ఉంటాడమ్మా. వాడి కన్న తల్లిగా అది నేను అర్థం చేసుకోగలను. అత్తయ్య, హారిక అక్క, తరుణ్ బాబు గారు ఎక్కడా? అసలు ఇంట్లో ఎవరూ కనిపించట్లేరు. అందరూ ఎక్కడికెళ్లారు? మురారి విషయం గురించి మాట్లాడడానికి లాయర్ దగ్గరికి వెళ్లారు ఉషా.
భార్య సునంద పరిస్థితిని అర్థం చేసుకోండి. నిజం బయటపడితే తను బ్రతకదు. ఈ విషయం సునందకు తెలియనివ్వకండి. తనకి నిజం తెలిస్తే తను బ్రతకదు. ఇది సాక్ష్యం అంటే ఇలా ఉండాలి. గొంతులో వణుకు లేకుండా, మనసులో ఏది దాచుకోకుండా తనే స్వయంగా తన పతనాన్ని రాసుకున్నాడు ప్రభు. ఒక విత్తనం మొక్కవాలంటే నేల ఎంత సహకరించాలో, ఒక కేసు గెలవాలంటే సాక్ష్యం అంత బలంగా ఉండాలి. ఇక్కడ ఈ సాక్ష్యం ఆ దేవుడు మన చేతికిచ్చిన వరంలా ఉంది. మురారి తరుణన్నయ్య హారికోదనుల కొడుకు అనే నిజం నాకు తెలిసింది. దీని గురించి నీతో మాట్లాడాలి. కోర్టులో ఎలాగైనా నిజం చెప్పమని మీరే ఉషకి చెప్పండి అత్తయ్య. తను నిజాన్ని నిజాయితీగా చెప్పేలాగా ఒప్పించే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాను. కోర్టులో మన ప్రత్యక్ష యుద్ధం మొదలు కాబోతోంది. దానికి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. ఈ విషయం నీతో మాట్లాడాలని కాల్ చేశాను. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.